నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎందరో పతివ్రతల్ని, సౌశీల్యమైన సౌజన్య మహిళామూర్తుల్ని ఆవిష్కరించిన దివ్యధాత్రి మన భరతభూమి. ఆత్మశక్తి ఆయుధంగా, మనోబలమే పాశుపతాస్త్రంగా దుష్టవర్తనులపై ప్రతి స్త్రీ అపరకాళికగా తేజరిల్లాలని జగన్మాత సందేశమిచ్చింది. ఏ స్త్రీకైనా ఆత్మగౌరవం, సౌశీల్యమే సహజ ఆభరణాలుగా అలరారుతాయని లోకానికి చాటి చెప్పిన దివ్యాంశ సంభూతురాలు వాసవి కన్యకా పరమేశ్వరీదేవి. కారణ జన్మురాలిగా, ఆర్య వయస్సుల ఆరాధ్యమూర్తిగా వాసవాంబ సాకారమైంది. సాక్షాత్తు పరమేశ్వరి అంశతో జన్మించిన కారణ జనితురాలు వాసవి కన్యక. సమస్త దేవతాశక్తుల మూల బ్రహ్మాత్మిక వాసవీదేవిని భక్తులు ఆరాధిస్తారు. ఆ సంవిధానంలో ఆకృతి దాల్చిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఒడిషా రాష్ట్రంలోని జైపురంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. త్రిశక్తుల మూల బ్రహ్మాత్మికగా ఆకృతి దాల్చిన వాసవి మాత ఆర్య వైశ్యుల ఆరాధ్య దేవతగా అభీష్ట వరాల్ని అందించే కల్పవల్లి. సకల సన్మంగళకారిణి, సమస్త జయమంగళదాయినిగా వాసవి కన్యకాదేవి సాకారం. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా జయపురంలో నెలకొన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం. సంపదలిచ్చే సిరుల తల్లిగా, శక్తియుక్తుల్ని ఇచ్చే కుమారీ శక్తిగా, లౌకికపరమైన జ్ఞానాన్ని అందించే అంబికగా వాసవి కన్యకా పరమేశ్వరిని భక్తులు ఆరాధిస్తారు. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమ్మేళనమే వాసవి కన్యకాంబ. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసే రీతిలో విశాలమైన ప్రాంగణంలో జైపురంలోని మహారాణిపేటలో ఈ ఆలయం నెలకొని ఉంది. కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని 1976వ సంవత్సరంలో నిర్మించారు. అభీష్ట ప్రదాయకం, ఆశ్రితవత్సలం, ఆనంద సంధాయకం, అష్టైశ్వర్య అనుగ్రహకారకం, ఆరోగ్య సౌభాగ్య సిద్ధిప్రదం, వందే కన్యకా పరమేశ్వరీ దైవతం. సకల మనోభీష్టాల్ని నెరవేర్చే అనురాగవల్లి, అన్ని కామ్యాల్ని తీర్చే కల్పవల్లి కన్యకామాత. సాక్షాత్తు పరమేశ్వరి అంశతో వ్యక్తమైన భవ్య నవ్య అవతారిణి కన్యకా పరమేశ్వరి. కామితార్థ ప్రదాయినిగా, కలిదోష నివారిణిగా కన్యకాంబ కారణ జన్మురాలిగా అవతరించింది. దేవి అంశారూపిణిగా ఖ్యాతిగాంచిన వాసవి అంబికను ముగ్గురమ్మల మూలశక్తిగా భావిస్తారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల్ని అనుగ్రహించే ఈ మహనీయ దివ్య మంగళమూర్తి నెలకొన్న ఈ ఆలయాన్ని 1976లో నిర్మించారు. ఒడిశా జయపురంలోని మహారాణిపేటలో ఉన్న ఈ ఆలయం కళింగ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చింతనకు ఉపయుక్తమైన నేపథ్య పరిస్థితులలో అలరారుతోంది. కన్యకా పరమేశ్వరి కరుణారస గంగాజరీ వేద కుసుమ కాదంబరి పరమేశ్వరి రమేశ్వరి అఖిలేశ్వరి నిఖిలేశ్వరి నమో భువన సుందరి నమో ఇష్ట కామేశ్వరి. కన్యకా పరమేశ్వరి కరుణారస గంగాజరీ. దాదాపు 200 సంవత్సరాల క్రితం వాసవి కన్యకాదేవి అవతారమూర్తిగా సాకారమైందని చెబుతారు. కుసుమశ్రేష్ఠి ఇంట దేవి అంశతో కన్యకాంబ జన్మించింది. మహాశక్తికి అత్యంత ప్రియభక్తులైన కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ దంపతుల్ని ప్రత్యక్షంగా అనుగ్రహించడానికి వాసవి కన్యకా పరమేశ్వరి తానే స్వయంగా వారి పుత్రికగా వ్యక్తమైంది. వైశాఖ శుద్ధ దశమి నాడు సకల కళల సమన్వయ రూపిణిగా వెల్లివిరిసింది. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి చ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ కన్యకాదేవి మహిమా వైభవాన్ని వేదమంత్రాలు ప్రవచించాయి.
గర్భాలయంలో స్థానకమూర్తిగా కన్యకా పరమేశ్వరీదేవి కమనీయ బంధురంగా తేజరిల్లుతోంది. రజతమయ కవచం, స్వర్ణాభరణాలు, పుష్పమాలికలు, ముక్కెర నేత్రాలంకరణలతో సౌందర్యోపేతంగా వాసవాంబ వర్ధిల్లుతోంది. దీపస్తంభాల అమరిక నేపథ్యంగా దేదీప్యమానంగా గోచరమయ్యే చిన్మయ చిదానంద రూపిణిగా, భవతారిణిగా వాసవీదేవి వెలసిల్లుతోంది. వందే వాంఛితార్థ ఫలప్రదాయిని వాసవీదేవి ప్రణమామ్యహం అంటూ భక్తులు లోకైక దీపిక అయిన వాసవీ కన్యకామాతను ప్రార్థిస్తారు. ప్రసన్నమయ దృక్కులతో ఆపాదమస్తకం కవచాన్ని ధరించి జగదీశ్వరి జగజ్జేయమానంగా ప్రకటితమవుతుంది. కుడిచేత పద్మాన్ని ధరించి ఎడమ చేయిని వరదహస్తంగా ప్రదర్శిస్తూ సజ్జన శుభకారిణిగా దర్శనాన్ని శ్రీమాత అనుగ్రహిస్తుంది. వాసవాంబిక చేతిలోని కమలం వికసిత హృదయానికి సంకేతం. నన్ను పరిణతి చెందిన హృదయంతో వికసిత మనస్కులై అభిష్టాలను కోరాలి, ఆ అభిష్టాలన్నీ ధర్మయుతంగానే ఉండాలి అనేది అంబిక సందేశం. అలాంటి భక్తుల అభిష్టాలన్నింటినీ అనుగ్రహించడానికి నేను సదా సంసిద్ధం అని తన వామహస్తాన్ని వరదాయకమైన వరదముద్రగా జగదీశ్వరి ప్రకటిస్తుంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ వాసవీ మాత లలితా పరమేశ్వరి, శ్రీ మహాలక్ష్మి, శ్రీవాణి దివ్య కళల్ని కన్యకాదేవి సంతరించుకుని ఉంటుంది. వాసవీదేవి ధరించిన రజత కవచం చంద్రునికి సంకేతం. చంద్రుడు మనోబలాన్ని ప్రసాదిస్తాడు. సిరివెన్నెలలో విరజిమ్మే స్నిగ్ధ దరహాసిని చంద్రతత్వాన్నే ఆభరణంగా ధరించి భక్తులను అనుగ్రహిస్తోంది. వాసవాంబిక గళసీమలో ఉన్న బంగారు ఆభరణాలు ఐశ్వర్యానికి సంకేతం. ఈ ఐశ్వర్యం కేవలం లౌకికపరమైనది మాత్రమే కాదు, పారమార్థికమైన ఐశ్వర్యం కూడా. వాసవీమాత ధరించిన పుష్పమాలికలు భక్తుల శరణాగతికి సంకేతం. సర్వస్య శరణాగతి వల్ల అమ్మ కృప దక్కుతుందనే అంశాన్ని ఈ పుష్పమాలికలు స్పష్టం చేస్తున్నాయి. దుర్గే దుర్గతి నాశిని అంటారు. దుర్గమ్మ స్వరూపాలన్నీ దుర్గతుల్ని రూపుమాపి సద్గతుల్ని అందిస్తాయి. ఆ సంవిధానంలోనిదే వాసవీ కన్యకా స్వరూపం. పరమేశ్వరీదేవి అంశతో వర్ధిల్లిన భవతారిణి వాసవీ కన్యకామాత. శ్రీకరి, శుభకరిగా, సకల సన్మంగళకరంగా, స్థానకమూర్తిగా, అనేక దివ్య లాంఛనాలతో సర్వాలంకార భూషితంగా వాసవీమాత దర్శనమిస్తుంది. భక్తుల్ని రక్షించటానికి నేను సదా సిద్ధం అనే రీతిలో జగన్మాత తేజరిల్లుతుంది. వాసవీమాత కారణజన్మురాలు. 10-11 శతాబ్దాల మధ్య పెనుగొండను కుసుమశ్రేష్ఠి అనే రాజు పరిపాలించాడు. సంతాన ప్రదాయక యజ్ఞాన్ని కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులు నిర్వహించగా కొద్ది కాలం తరువాత వారికి కవల పిల్లలు జన్మించారు. గత జన్మలో కుసుమశ్రేష్ఠికి ఇచ్చిన వరం కారణంగా విష్ణు మాయాదేవి కన్యకగా, విష్ణు అంశతో విరూపాక్షుడు వారికి సంతానంగా లభించారని పురాణ గాథ. చిత్రకంఠుడనే గంధర్వుడు విష్ణువర్ధనుడిగా జన్మించాడు. ఆయన్ని వేంగి రాజ్యాన్ని పరిపాలించిన 7వ విష్ణువర్ధన మహారాజుగా చెబుతారు. ఆ రాజు యుక్త వయస్సులో ఉన్న కన్యకను చూసి మోహించాడు. వివాహానికి సంకల్పించాడు. దుష్ట ప్రవర్తకుడైన ఆ రాజు కన్యకకు తన ప్రతిపాదనను తెలియచెప్పాడు. కుసుమశ్రేష్ఠి దంపతులకు ఈ విషయం చెప్పగా వారు అందుకు అంగీకరించలేదు. ఆగ్రహంతో విష్ణువర్ధనుడు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు వాసవీదేవి తన యోగశక్తితో యోగాగ్ని కల్పించుకుని అగ్నిలోకి ప్రవేశించి ఆత్మార్పణం చేసుకుందనేది పురాణ గాథ.
ఆ వాసవీదేవి దివ్యశక్తిమూర్తిగా సాకారమై దేవతామూర్తిగా సకల భక్తుల పూజల్ని స్వీకరిస్తోంది. అలాంటి మహామహిమోపేత వాసవీదేవి ఇష్టకామ్యార్థ ప్రదాయినిగా జయపురంలో భక్తులకు దర్శనమిస్తోంది. జయపురంలోని వాసవాంబ దివ్య సన్నిధానంలో మహేశ్వరుడు నగరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. వాసవాంబ ఆజన్మాంతం శివభక్తురాలిగా వర్ధిల్లింది. ఆమెను తన హృదయేశ్వరిగా నగరేశ్వరుడు ప్రకటించాడంటారు. ఈ నగరేశ్వరుణ్ణే ఉమారామలింగేశ్వరుడిగా కూడా భక్తులు ఆరాధిస్తారు. వాసవీమాత ఆలయంలో పరమేశ్వరుడు నగరేశ్వరుడిగా దర్శనమిస్తాడు. ఈ నగరేశ్వర స్వామి ఆలయానికి, మహిషాసురమర్దిని ఆలయానికి వాసవీదేవి తరచుగా వెళ్లి వారి శుభదీవెనల్ని స్వీకరించేది. పెనుగొండలో సాక్షాత్తు ధనాధిష్ఠాన దేవత అయిన కుబేరుడు నగరేశ్వర స్వామి మహిషాసురమర్దిని మూర్తుల్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. అలాంటి నగరేశ్వరుడు మహాలింగమూర్తిగా ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాడు. ఈ నగరేశ్వరుణ్ణి ఉమారామలింగేశ్వరమూర్తిగా భక్తులు ఆరాధించుకుంటారు. రజత సర్పాకృతి అలంకృతంగా త్రిపుండ్ర ధారణతో లింగమూర్తి దర్శనమిస్తాడు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రివిధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ ఈ మహాదేవుడికి నిత్య బిల్వార్చన నిర్వహిస్తారు. శివపార్వతుల ఉత్సవమూర్తులతో రజతమయ కొమ్ములతో నందీశ్వరుడి ప్రతిమ ఈ ఆలయంలో శోభస్కరంగా భాసిల్లుతుంటుంది. వాసవాంబ అనంత మహిమోపేత సకల సంపత్సమేత. అందుకే వాసవాంబ దివ్య సన్నిధులన్నీ లక్ష్మీకళను సంతరించుకుని కళకళలాడతాయి. ఆర్యవైశ్యులు వాసవీదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావన చేస్తారు. ఆర్యవైశ్య భక్తులే కాక ఎందరో ఇతర భక్తులు కూడా ఈ ఆలయానికి తరలివచ్చి అంబ కృపకు పాత్రులవుతారు. ఈ ఆలయంలో వాసవీదేవి నగరేశ్వరుడితో పాటు పలు దేవతామూర్తులు ప్రత్యేక ఉపాలయాల్లో భాసిల్లుతున్నాయి. జయపురం శ్రీ వాసవాంబ దివ్య సన్నిధానంలో నగరేశ్వర స్వామితో పాటు పలు దేవతామూర్తులు నిత్య పూజలు అందుకుంటారు. పాలరాతి సిద్ధిప్రద గణపతి, ఈ గణేశమూర్తి సమక్షంలో సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి ఉత్సవమూర్తుల్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ ఆలయ సమీపంలో సత్యనారాయణ స్వామి మందిరం కూడా ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతాధిష్ఠాన దేవత. కలియుగంలో ఆర్షధర్మ సంప్రదాయంలో సత్యనారాయణ స్వామి వ్రతం సర్వశ్రేష్టమైనదిగా చెబుతారు. వ్రతానానుత్తమం శ్రీ సత్యదేవ వ్రతం అని నానుడి. అలాంటి వ్రత ప్రధాన దేవత సత్యదేవుడి మందిరాన్ని భక్తులు సందర్శిస్తారు. ఈ మందిరంలోనే వేణుగోపాలస్వామి దివ్యమంగళ ఉత్సవమూర్తి ఉంటుంది. ఈ మందిరానికి అభిముఖంగా గరుడాళ్వార్ విగ్రహాకృతి ఉంటుంది. ఒడిశాలోని జైపురంలోని వాసవాంబ సన్నిధి ఎల్లప్పుడూ భక్తజన సందోహంతో కళకళ్లాడుతుంది. ప్రతి పర్వదినం
ఈ ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తారు. వాసవీదేవి జయంతి, ఆత్మార్పణ దినోత్సవాలు వైభవంగా కొనసాగుతాయి. శ్రావణ మాసం, ఆశ్వయుజ మాసాలలో నిత్య కుంకుమ పూజల్ని మహిళా భక్తులు నిర్వహించుకుంటారు. లక్ష్మీ కుబేర యంత్రస్థాపన వల్ల ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు లక్ష్మీ కుబేరుల అనుగ్రహం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. వాసవాంబ శరణం, వాగ్దేవి శరణం, వరదాయిని శరణం, వైభవలక్ష్మీ శరణం, సర్వమంగళా శరణం, శాంభవీ రూపిణి శరణం అంటూ భక్తులు వాసవీదేవిని ఈ ఆలయంలో శరణు వేడుతారు. ఈ ఆలయం ప్రతినిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వైశాఖ శుద్ధ దశమి, ఆమె ఆత్మార్పణ తిథి మాఘశుద్ధ విదియ. ఈ రెండు ముఖ్యమైన రోజుల్ని ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు అసంఖ్యాకంగా ఆలయానికి తరలివస్తారు. వివిధ రకాల ఆరాధనలతో పాటు అన్నదానాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని బంగారు పుష్పాలతో, రజత తులసీ దళాలతో ఆరాధిస్తారు. శ్రావణ మాసంలో ఈ ఆలయంలో నిత్య కుంకుమార్చన జరుగుతుంది. ఈ ఆలయంలో అమ్మవారి పీఠంపై ఆకర్షణ లక్ష్మీ కుబేర యంత్రం ప్రతిష్ఠితమై ఉంది. ధనదాయక, సమృద్ధిదాయకమైన ఈ యంత్రం భక్తులకు సర్వశ్రేయస్సును చేకూరుస్తుందని విశ్వాసం. వ్యాపార లక్ష్మిగా, ఆద్యలక్ష్మిగా ఈ వాసవీమాతను ఆర్యవైశ్యులు ఆరాధిస్తారు. అమ్మ ఆరాధన వల్ల జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటనేదే ఉండదని నమ్మకం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం. లక్ష్మీ రూపకంగా వాసవి కన్యకా పరమేశ్వరీ దేవిని ప్రధానంగా లక్ష్మీ రూపకంగా భక్తులు భావన చేసి ఆరాధిస్తారు. అందుకే ముగ్గురమ్మల మూలశక్తి రూపిణి అయిన వాసవీమాతలో ప్రధానంగా లక్ష్మీదేవి షోడశ కళలే ప్రస్ఫుటమవుతాయి. ఎవరు ఎలాంటి ధర్మయుత అభీష్టాలను కోరినా తాను వాటిని అందిస్తానని లక్ష్మీ రూపకంగా వాసవీమాత భక్తులకు అభయమిస్తుంది. అందుకే వాసవీదేవి దర్శనం సర్వశుభదాయకం. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ల సరిహద్దుల్లో ఉన్న కోరాపుట్ జిల్లా జయపురం హైదరాబాద్ నుంచి 609 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, చింతూరు, సీలేర్ల మీదుగా ఒడిశా రాష్ట్ర జయపురం చేరుకుని అక్కడ కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకోవచ్చు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు 517 కిలోమీటర్లు ప్రయాణించాలి. విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి, అన్నవరం, తుని, నక్కపల్లి, అరకు, గుంటసీమ, బాదల్, బోయ్పూరి గూడల మీదుగా వాసవి కన్యకా పరమేశ్వరీదేవి కొలువై ఉన్న జయపురం చేరుకోవచ్చు. సకల సన్మంగళకారిణి, సమస్త శుభమంగళదాయిని వాసవి కన్యకా పరమేశ్వరి, రాజేశ్వరి, లోకేశ్వరి, పరమేశ్వరి, కామేశ్వరి, విజయేశ్వరి వంటి ఈశ్వరియుక్తమైన మాతృకలలో కన్యకా పరమేశ్వరి భక్తుల్ని సులభంగా అనుగ్రహించే వరప్రదాయిని. పెక్కు వరాల్ని మిక్కుటంగా అందించే వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి సత్కృప మనపై నిరంతరం ప్రసరించాలని వేడుకుందాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.